ట్రాఫిక్ సమస్య నివారించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో అంతా మాన్యువల్గా నడిచిన వ్యవస్థను కొన్నాళ్ల క్రితం ఆటోమేషన్లోకి తీసుకొచ్చారు. ఈ ఆటోమేషన్తో కొత్త సమస్యలు తలెత్తడంతో ఇప్పుడు మరో అధ్యయనం మొదలైంది. మరోవైపు డ్రోన్లు, హైరేజ్ కెమెరాలు వాడాలని నిర్ణయించారు. అసలు హైదరాబాద్లో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, పబ్లిక్లో అసహనం ఎంత, దాన్ని ఎలా మార్చబోతున్నారు? ప్రస్తుతం హైదరాబాద్ లో 4 రకాల సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. అందులో మొదటిది మాన్యువల్ నుంచి ఆటోమేషన్ కి సిగ్నలింగ్ వ్యవస్థ మారడం. డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ తక్కువగా ఉండడంతో ఆటోమేషన్ కి మొగ్గు చూపారు. దీంతో రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్ కి ఓ టైం ని సెట్ చేస్తే ఆ టైం ను బట్టి సిగ్నల్స్ పడుతుంటాయి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల అవసరం ఉండదు. ఏ వైపు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందో, ఇటువైపు వాహనాలు ఎక్కువగా వెళ్తాయో అనవసరం. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో సమస్య అడ్డగోలు సిగ్నలింగ్ డ్యూరేషన్. ఏ ట్రాఫిక్ దగ్గరైనా ఓ రూల్ ఉంటుంది. 180 సెకండ్లకు మించి రెడ్ సిగ్నల్ ఉండకూడదు. అయితే ఈ 180 సెకండ్లు దాటిన తర్వాత గ్రీన్ లైట్ కేవలం 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. కొన్ని చోట్లయితే 15-20 సెకండ్లు కూడా ఉంటోంది. ఫలితంగా తొందరగా వెళ్లాల్సిన చోట 4 సిగ్నళ్ల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు రావడం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూడో సమస్య యూటర్న్ సమస్య. చాలా చోట్ల సిగ్నల్స్ తీసేసి కొన్ని దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారంగా పోలీసులకు కనిపించింది. అయితే ఒక్కోసారి కిలోమీటర్ పైన వెళ్తే కానీ యూటర్న్ ఉండకపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్లు తప్పడం లేదు. ఇది కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నా ఎక్కడ యూటర్న్లు అప్లై చేయాలో, ఎక్కడ చేయకూడదో పూర్తిగా అధ్యయనం జరగకపోవడం ఇబ్బంది పెడుతోంది. నాలుగో సమస్య ఫుట్పాత్ల ఆక్రమణ. వీటి వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే రోప్ అనే వ్యవస్థ ద్వారా ఈ ఆక్రమణలు విజయవంతంగా తొలగించారు. ఫలితంగా గంటకు 18 మీటర్ల వేగం కాస్త ఇప్పుడు 26కు పెరిగింది. అయినా హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ 4 సమస్యలపై అధ్యయనం చేసిన అధికారులు ఓ 2 సొల్యూషన్స్ పై వర్కౌట్ చేస్తున్నారు. అందులో ఒకటి డ్రోన్ కెమెరాలు వాడడం. వీటిలో ఒకటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేస్తారు. మరోటి ఐటీ కారిడార్ లో వాడబోతున్నారు. ఇంకోటి కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ డ్రోన్ ఇచ్చే సమాచారం ఆధారంగా అప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తారు. ఇక రెండో ప్రయత్నం ముఖ్యమైన కూడలలో భారీ భవంతులపై హై రైజ్ కెమెరాలను ఏర్పాటు చేయడం. 360 డిగ్రీస్ లో తిరుగుతూ లాంగ్ డిస్టెన్స్ ను కూడా